హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. మా హస్బెండ్కి అయితే సెలవు. మా హస్బెండ్తో అన్నాను, ఈరోజు మీకు సండే కదా, సెలవు కదా, నాకు కూడా సండేని, ఈరోజు నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయను, లంచ్ చేయను, డిన్నర్ చేయను, నీకు నచ్చితే చేసుకొని తిను, లేదు అనుకుంటే ఆర్డర్ చేసుకో అన్నాను. సరే కానీ ఈ ఒక్కరోజు బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత నువ్వు సెలవు తీసుకో, తర్వాత నీ ఇష్టమో అన్నారు. సరే అని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఎగ్ శాండ్విచ్ చేద్దామని చెప్పేసి ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. ఎగ్ వైట్ సపరేట్ చేసుకున్నాను, ఎగ్ వైట్లో సపరేట్ చేసుకున్నాను. ఎగ్ వైట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టేశాను. ఎగ్ ఎల్లోలో వచ్చేమంటే కారం, సాల్ట్ అండ్ బటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసి పక్కకు పెట్టాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకొని ఈ ఎగ్ వైట్ని వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయ్యాక అందులో టమాటా సాస్ వేసాను. టమాటా సాస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఏమంటే శాండ్విచ్ మేకర్లో బ్రెడ్ అయితే రోస్ట్ చేసుకున్నాను. బాగా బ్రెడ్ రోస్ట్ అయ్యాక అందులోకి వచ్చేమంటే ఈ ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఈ ఎగ్ వైట్ వేసుకొని మొత్తం అయితే అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ఏమంటే ఎగ్ ఎల్లో ఉంటుంది కదా, ఇంకో సైడ్ అయితే అప్లై చేసుకున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంది, అంత టేస్ట్గా అయితే లేదు. మా హస్బెండ్కి అయితే చాలా బాగుంది, నచ్చింది అన్నారు. నేను ఈ కుకింగ్ వచ్చి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్స్ చేస్తుండగా చూశాను. మా హస్బెండ్ ఏంటి కేజీ చికెన్ తెచ్చేసేమంటే చికెన్ ఫ్రై చేసే తర్వాత సెలవు తీసుకో, తర్వాత నీ ఇష్టం అన్నారు. మొత్తం కుకింగ్ అంతా చేయించేసి ఇంక సెలవు అంట. అందుకే ఈ మగోళ్ళ మాటలు నమ్మకూడదు, సండే సెలవు కోసం ఆశపడకూడదు.